హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి రైస్లోకి అయితే అద్దరిపోయే పిక్కలు అయితే తీసుకొచ్చేసానండి ఈరోజు. అదేంటో నేను చూపించేస్తాను, మీరు కూడా చూసేసేయండి. అయ్యో, అదేం పికిలా అని ఆలోచిస్తున్నారా అండి? అదేనండి మన కొత్తిమీర పికిల్. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి మన కొత్తిమీర పికిల్. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది మన కొత్తిమీర పికిల్. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక 6 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను, అవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నానండి, త్వరగా ఫ్రై అవుతాయి. మీరు కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసి తీసుకోండి పచ్చిమిర్చి. చూసారు కదా, 2 మినిట్స్లోనే మన పచ్చిమిర్చి అయితే ఎలా ఫ్రై అయిపోయాయో. ఇలా ఫ్రై అయినటువంటి మన పచ్చిమిర్చిని అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందామండి. అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ యాడ్ చేశాక ముందుగా తీసుకున్న ఒక కట్ట కొత్తిమీరని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ అయితే అది యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేద్దామండి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అయితే చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత దించుకొని ఒక 5 మినిట్స్ అయితే చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత అంతా మిక్సీ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇందులో అయితే కొంచెం అల్లం, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి. మన టేస్ట్‌కు తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి. కొంచెం ఒక్కలొక్కలుగా అయితే మిక్సీ పడదామండి. అది కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. ఈ పికిల్‌నైతే ఇప్పుడు తాలింపు అయితే పెడదామండి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగా రావాలంటే ఇందులో ఒక చిన్నులపాయ కూడా వేయండి. అన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వనిద్దాం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పికిల్లో అయితే ఈ తాలింపుని అయితే యాడ్ చేద్దామండి. తాలింపు యాడ్ చేసి అంతా అయితే మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఈ పికిల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన ఈ కొత్తిమీర పికిల్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పికిల్ మీకు కానీ నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.